నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్ నగర్ జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా 26/1/2026 రోజు అధికారులకు ఎవరైతే అవార్డులను ఇచ్చారో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన అధికారులను ఎంపిక చేసిన విధానంపై నేను సైతం ప్రశ్నిస్తుందండి. వీళ్ళ అధికారుల పనితీరును మీరు ఏ విధంగా అంచనా వేశారు, ఏ విధంగా వీళ్ళని ఎంపిక చేశారు, అసలు దీనికి ఏమైనా కమిటీ ఉందా, వివిధ విభాగాల్లో పనిచేసే అధికారుల పనితీరుపై మీరు ఏమైనా రిపోర్ట్లు తెచ్చుకున్నారా? అసలు ఎంత ఘోరం అండి. మొన్న వచ్చినటువంటి ట్రైనీ అధికారికి నెల రోజులు గడవక ముందే వాళ్ళని ఉత్తమ అధికారులుగా మీరు ఎట్లా ఎంపిక చేసిర్రు? మేము ఒకటే అడగదలుచుకున్నాం. గతంలో కూడా అధికారుల ఉత్తమ పనితీరు పైన పలు సందర్భాల్లో ఆగస్టు మాసంలో కానీ జనవరిలో కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 రోజు కూడా ఇలాగే గత పలు పర్యాయాలు జరిగింది. ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న 26/1/2026 రోజు దాదాపు 59 మంది ఉద్యోగస్తులను వివిధ విభాగాల నుంచి రికమెండ్ చేసినట్టు మనకు అధికారులు ఇవ్వడం జరిగిందండి. అధికారుల ఎంపికలో కూడా అసలు చాలా చాలా తప్పిదాలు జరిగాయని మా దృష్టికి వచ్చిందండి. అసలు విఆర్ఓలుగా మొన్నటి వరకు విఆర్ఓలుగా పనిచేసి వివిధ విభాగాల్లో వచ్చి జాయిన్ అయినటువంటి అధికారులకు నెల రోజులు గడవక ముందే వాళ్ళ ఉత్తమ పనితీరు పైన వాళ్ళకు అవార్డులు ఇచ్చిర్రు అంటున్నారు. వాళ్ళు ఈ నెల రోజుల్లో చేసిన సేవలేంది? మిగతా విభాగాల్లో కూడా వివిధ విభాగాల్లో కొంతమంది సిఫార్సు మేరకు వాళ్ళ పనితీరు లేకున్నా వాళ్ళకి అధికారులకు ఇవ్వడం జరిగిందండి. ఈ లిస్టులన్నిటిపైన ఒకసారి పునరాలోచించాలి. వీళ్ళకి ఎట్లకెళ్ళి ఇచ్చిండ్రు, వీళ్ళ పనితీరు ఏందని, ఏ క్రైటీరియా కింద వీళ్ళని అధికారులను ఎంపిక చేశారని ఈ సందర్భంగా నేను సైతం ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ఇది జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారికి తెలిసి జరిగిందా, లేదంటే కింది స్థాయి అధికారులు మిగతా వాళ్ళ యొక్క శాఖలో ఉన్నటువంటి కొంతమంది సబార్డినేట్ల వాళ్ళని సంతృప్తి పరిచే నేపథ్యంలో వీళ్ళని ఎంపిక చేయడం జరిగిందా? అసలు ఎంత లోపభూయిష్టంగా ఉందని మాకు అర్థమవుతుంది. ఏంటంటే ఇష్టానుసారంగా ఇచ్చిర్రండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు వాళ్ళు ఏదో వాళ్ళకు సంబంధించినగా వాళ్ళతో మంచిగా ఉండే వ్యక్తులకు ఇచ్చారు తప్ప దీంట్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి. దీనిపైన పునరాలోచించుకునాలి. నెల రోజులు వచ్చిన అధికారిని మీరు వాళ్ళు ఏ పనితీరు బాగుందని చెప్పిచ్చేసి వాళ్ళని మీరు అవార్డుకి ఎంపిక చేశారు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా. ఈ సందర్భంగా ఒకటి అడుగుదలుచుకున్నా నేను, ఈ యొక్క అవార్డు కమిటీ ఏదైనా ఉందా? అవార్డు కమిటీలో మీరు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? వీళ్ళందరిపైన పునరాలోచించాలి. ఒకసారి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారు ఈ కమిటీకి ఇచ్చినటువంటి అవార్డుకి ఇచ్చినటువంటి అధికారుల పనితీరుపై పునర్సమీక్షించాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది.